ఒకవేళ నెక్స్ట్ 7 రోజుల్లో మీ లైఫ్ మొత్తం మారిపోతే మీకు ఎలా అనిపిస్తుంది? మజా వస్తుంది కదా? అలాంటి మజా ఈ వీడియో చూసాక మీకు వస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ లో మీకు 5 వేస్ గురించి చెప్తా. వీటిని యూజ్ చేసి తక్కువ తెలివితేటలు ఉన్న వాళ్ళు కూడా నెక్స్ట్ 7 రోజుల్లో, అవును 7 రోజుల్లో వాళ్ళని వాళ్ళు పూర్తిగా మార్చుకుంటారు. ఫ్రెండ్స్, మీ అందరికీ ఇలా అయి ఉంటుంది. ఎప్పుడో ఒక్కసారైనా మీరు ఇగ్నోరెన్స్ గా ఫీల్ అయి ఉంటారు. మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు అండ్ వాళ్ళు కాసేపు బాగానే మాట్లాడతారు, కానీ దాని తర్వాత ఇగ్నోర్ చేస్తారు. నలుగురు ముందు మీకు ఎలాంటి స్పెషల్ వాల్యూ దొరకదు అండ్ ఎవరు మిమ్మల్ని స్పెషల్ గా ఫీల్ అయ్యేలా చేయరు. ఈ ప్రపంచంలో ఇంత క్రౌడ్ ఉన్నా గానీ మీరు ఒంటరిగా ఫీల్ అవుతారు. చాలా సార్లు వేరే వాళ్ళు మీతో కలిసి ఉంటే బాగుంటుంది అనుకుంటారు అండ్ ఈ విషయం మిమ్మల్ని ఎంతో డిప్రెస్ చేస్తుంది. నేను అలా లేకపోతే హ్యాపీగా ఉండేవాడిని, నన్ను నేను మార్చుకోగలిగితే ఎంతో బాగుండేది, కనీసం నన్ను నేను ఒక మంచి స్థాయిలో చూసుకోగలనా అని అనుకుంటారు. పర్లేదు, ఇప్పటి వరకు జరగనివన్నీ ఇప్పుడు జరుగుతాయి. ఈ వీడియో తర్వాత మీ తలరాత మారిపోతుంది. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి, నెక్స్ట్ 7-8 నిమిషాల్లో మీ 50 సంవత్సరాలు డిసైడ్ అవుతాయి. అందుకే ఈ 7-8 నిమిషాలు జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, ఎవరికైనా ఎందుకు తలనొప్పి తొందరగా వస్తుంది? ఫోన్ వల్ల. మనుషుల స్లీప్ క్వాలిటీ ఇంత బ్యాడ్ గా ఎందుకుంది? ఫోన్ వల్ల. మనుషులు ఫోకస్, కాన్సన్ట్రేషన్, మెంటల్ హెల్త్ లేదా డెడికేషన్ రోజు రోజుకు ఎందుకు తక్కువ అవుతుంది? ఫోన్ వల్ల. రాత్రి అనేది పడుకునే టైం, కానీ ఎంతో మందికి దీని వాల్యూ తెలియదు. ఎప్పుడైతే ఆ ఫోన్ జారి ముక్కు మీద పడుతుందో అప్పటి వరకు, ఆయన నిద్ర తన లాస్ట్ లైన్ ని టచ్ చేసే వరకు పడుకోరు. ఇలాంటి వాళ్ళకంటే బెటర్ గా ఉండేది వాళ్ళే. ఎవరికైతే చూపు బాగలేకపోయినా, అసలు చూపే లేకపోయినా, రాత్రి వాళ్ళకి దొరికే అందమైన మూమెంట్స్ ని పోగొట్టుకోరు, ప్రశాంతంగా పడుకుంటారు. ఇక్కడ పడుకోవడం గురించి మాట్లాడలేదు, కానీ పొద్దున్న లేచాక సగం నిద్రలో కూడా ఫోన్ ని తీసుకొని వాడడం స్టార్ట్ చేస్తారు. కళ్ళు నొప్పి, తలనొప్పి, బ్రెయిన్ లో నరాలు వీక్ అయిపోతాయని అమ్మ చెప్తున్నా కూడా వినరు. మీరు కూడా ఇదే చేస్తున్నారా? నెక్స్ట్ 1 వీక్ వరకు ఇది ట్రై చేసి చూడండి. ఫోన్ స్క్రీన్ ఆఫ్ చేసి చూడండి, దాని తర్వాత చూడండి. అప్పుడు మీ పనులు అవుతాయి. అప్పుడు మీరు చదవగలుగుతారు, కోపంగా ఉండరు, విసుక్కోరు అండ్ మూడ్ ఆన్ అయి ఉంటుంది, హ్యాపీగా కూడా ఉంటారు. నెంబర్ 2, నో ఫ్యాప్. నేను దీని గురించి ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే దీన్ని మళ్ళీ హైలైట్ చేయాలనుకోవట్లే. పెరిగే వయసులో, స్పెషల్లీ టీనేజ్ లో ఇది చాలా న్యాచురల్ అండ్ నార్మల్. మీకు అలాంటి చెడు ఆలోచనలు వస్తున్నాయంటే ఇందులో మీ తప్పు లేకపోవచ్చు, కానీ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోకుండా మాస్టర్బైట్ చేస్తే మీరు ఫోన్ అడిక్ట్ అయిపోతారు. అప్పుడప్పుడైనా చూస్తూ ఉంటారు, ఊరికే చెడు ఆలోచనలు మైండ్ లోకి వస్తూ ఉంటాయి. సో ఐఎమ్ సారీ టు సే, మీ లైఫ్ చాలా డిఫికల్ట్ గా ఉంటుంది, డిఫికల్ట్ అయిపోతుంది. ఎలా అంటే ఒక విషయం మీద 15 నిమిషాల కంటే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేరు. మైండ్ లో ఎప్పుడు మంచి ఆలోచనలు ఉండవు. ఒక అమ్మాయి మీ పక్కన నుండి వెళ్తే చెడు ఆలోచనలు మీ మైండ్ లో నిండిపోతూ ఉంటాయి. కానీ బాధపడే విషయం ఇది, కొన్ని రోజుల తర్వాత అవమానంతో తల ఎక్కడ దాచుకోవాలో తెలీదు, మీ కళ్ళు బాగా పనిచేయవు, ఫేస్ ఎంతో డల్ గా అవుతుంది. 25 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు 40-50 ఇయర్స్ ఏజ్ లా కనిపిస్తారు. ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వడానికి చాలా కష్టపడతారు. లైఫ్ లో ఏం చేయలేరు, బెటర్ గా అవ్వలేరు అండ్ లైఫ్ లో ముందు చాలా రిగ్రెట్ అవుతారు. అందుకే వీటన్నిటిని ఎంత తొందరగా వదిలేస్తే అంత మంచిది. అందుకే నెక్స్ట్ 1 వీక్ మొత్తంలో 1 మినిట్ అయినా ఈ నో ఫ్యాప్ రొటీన్ ని ఆపకూడదు. నెంబర్ 3, ప్రాక్టీస్ యువర్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్. ఏ పర్సన్ కైనా టైం బాగాలేదు అని అంటే అది దీని వల్లనే. ఎందుకంటే కరెక్ట్ టైం లోపల వాళ్ళు పని కంప్లీట్ చేయలేరు. తర్వాత చేద్దాంలే అని ఆ పనిని ఇంకా కష్టంగా చేసుకుంటారు. వెనక్కి తిరిగి చూస్తే ఆ పనులన్నీ సగంలోనే మిగిలిపోతాయి. చిన్న పనులు అనుకుని వదిలేసిన ఆ పనులన్నీ ఇప్పుడు అవి చాలా పెద్దగా ఆ పర్సన్ టెన్షన్ పెడతాయి. ఫ్రెండ్స్, వాళ్ళలో ఉండే స్కిల్స్ అన్ని ఒక పక్క అండ్ టైం కి అన్నిటిని బాగా ఎగ్జిక్యూట్ చేసే స్కిల్ ఇంకో పక్క. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి, ఒక స్టూడెంట్ ఎందుకు ఫెయిల్ అవుతాడు? ఎందుకంటే అతనికి టైం మేనేజ్మెంట్ చేయడం కరెక్ట్ గా రాదు. ఒక ఎంప్లాయ్ జాబ్ నుండి అవుట్డేటెడ్ ఎందుకు అవుతాడు? ఎందుకంటే అతను కూడా టైం ని బాగా ఎగ్జిక్యూట్ చేసి ఉండదు. ఒక అబ్బాయి జాబ్ లేకుండా ఎందుకు మిగిలిపోయి ఉంటాడు? ఎందుకంటే టైం ఉన్నప్పుడు టైం ని బాగా యూజ్ చేసుకోవడం తెలియక. టైం మేనేజ్మెంట్ ఒక స్కిల్, ఇది ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు ఏమైనా చేయగలరు. సో నెక్స్ట్ 1 వీక్ కి మీకు ఒక చిన్న టాస్క్, టైం మేనేజ్మెంట్ ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి. ఇందులో ఏం చేయాలో నేను మీకు చెప్తా. ముందొక రోజుని 2 పార్ట్స్ గా మార్చండి. రాత్రి తొందరగా పడుకొని మార్నింగ్ తొందరగా లేవండి. దీన్ని ఫాలో అవుతే మీకు ఎనర్జీ ఉంటుంది. దాని తర్వాత పొద్దున్న లేచాక 5, 6, 7 అయినా పర్లేదు, మీరు ఫ్రెష్ అప్ అయి బ్రేక్ఫాస్ట్ చేయండి. అండ్ మీకు ఉండే ఇంపార్టెంట్ అండ్ కష్టమైన పనులు, వాటిని మీకు చేయాలని అనిపించదు, కానీ వాటిని ఖచ్చితంగా చేయాలి. సో అలాంటి వాటిని పొద్దున్నే అంటే 8 to 12 లోపల కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఈ 4 అవర్స్ మీకు డే మొత్తంలో చాలా ఇంపార్టెంట్. ఒక పర్సన్ డే మొత్తంలో చేయలేని పనులన్నీ ఈ 4 అవర్స్ లో చేయొచ్చు. ఎందుకంటే ఇందులో బాడీ అండ్ మైండ్ ఫ్రెష్ గా అండ్ ఎనర్జెటిక్ గా ఉంటుంది. అందుకే పనులన్నీ తొందరగా అవుతాయి అండ్ లాస్ట్ మినిట్ అబ్సెషన్ కూడా క్రియేట్ అవ్వదు. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైమ్ లో అయినా మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, ఎందుకంటే దీని వల్ల ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో నెంబర్ 4,
కిల్ ఓవర్ థింకింగ్. మనుషుల జీవితాన్ని అనకంలా చేయడానికి 7 నెగిటివ్ శక్తులు ఉంటాయి. అండ్ ఈ 7 నెగిటివ్ శక్తుల్లో ఒకటి ఓవర్ థింకింగ్. ఎక్కువగా ఆలోచిస్తే మీరు ఆలోచించాల్సిన టైం వచ్చినప్పుడు ఆలోచించలేరు. మీ బ్రెయిన్ పనిచేయడం ఆగిపోతుంది. సో ఇలా అయ్యే ప్రతిసారి ఆ పర్సన్ టెన్షన్ పడుతూ ఉంటాడు. నాకు తెలుసు దీన్ని ఆపడం అంత ఈజీ కాదని, కానీ ఇది పాసిబుల్. ఒక్కసారి మీతో మీరు ఇలా చెప్పుకోండి, ఏం జరిగినా సరే చూసుకుందాం. 4 వర్డ్స్ ఉండే ఈ సెంటెన్స్ మిమ్మల్ని మీ లైఫ్ లో నుండి ఫ్రీగా ఉండేటట్టు చేస్తుంది. మీకు తెలుసా, మీరు ఏదైతే ఎక్కువ ఆలోచిస్తారో అందులో 80% విషయాలు నిజంగా జరగవు. సో జరగని వాటి గురించి అనవసరంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? ప్లీజ్ ఇలా ఆలోచించే హ్యాబిట్ ని మానేయండి, లేకపోతే ఇది మీకు హాని చేస్తుంది. నెంబర్ 5, జీరో థాట్స్ ని ప్రాక్టీస్ చేయండి. జీరో థాట్స్ లో ఉండే ఫేస్ లో ఉండడం చాలా బాగుంటుంది. ఎక్కడైతే మైండ్ లో ఒక్క ఆలోచన కూడా ఉండదు. ఇది మెడిటేషన్ కంటే అడ్వాన్స్డ్ లెవెల్ అండ్ ఇది చాలా తక్కువ మంది మాత్రమే చేయగలరు. అందుకే ఇది చాలా వాల్యుబుల్ గా ఉంటుంది. సో జీరో థాట్స్ లో ఉంటే మనకు దొరికే లాభాలు ఏంటి? బుద్ధిజంకి అకార్డింగ్ జీరో థాట్ స్టేట్స్ లో మనం మన బ్రెయిన్ లో హైయెస్ట్ పొటెన్షియల్ ని రీచ్ అవ్వచ్చు. ఒకవేళ మనం జీరో థాట్ స్టేట్ ని అచీవ్ చేస్తే ఈ ప్రపంచంలో మనకు ఏది ఇంపాసిబుల్ అనిపించదు. ఐఏఎస్ అవ్వడం, నీట్, జేఈ క్రాక్ చేయడం, లేదా కొత్తగా ఏమైనా ఇన్వెంట్ చేయడం, ఈ ప్రపంచంలో ఇలా ఇంపాసిబుల్ అనిపించేది ఏది మిగలదు. జీరో థాట్స్ ని ప్రాక్టీస్ చేసిన తర్వాత కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేయడం, అంటే ఆవిష్కరణలు చేయడం చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే దీంతో మన క్రియేటివిటీ, ఇమాజినేషన్ లాంటివన్నీ ఎంతో పైకి వెళ్తాయి. సో నెక్స్ట్ 1 వీక్ వరకు దీన్ని కొంచెంసేపు అయినా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా లైఫ్ లో పీస్ దొరుకుతుంది అండ్ నెమ్మదిగా కావాల్సినవన్నీ దొరకడం స్టార్ట్ అవుతాయి. సో ఈ 7 days ఛాలెంజ్ కి మీరు రెడీయా? ఫ్రెండ్స్, ఈ వీడియోకి లైక్, సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, కానీ ఎవరికైతే ఇది యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి.